హాయ్ అండి. నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. సడన్గా చుట్టాలు వచ్చినా ఇలా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ప్రసాదానికి చేయడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా నిమిషాల్లో ఇలా సగ్గుబియ్యంతో స్వీట్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా తొందరగా అయిపోతుంది. రుచి కూడా చాలా అమోఘంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కప్పు ఇలా సన్న సగ్గు బియ్యాన్ని, మీడియంగా ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 4 కప్పులు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ నీళ్లు బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ సగ్గు బియ్యం బాగా ఉడకాలండి. ఉడకడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. మరి ఎక్కువగా ఓవర్ కుక్ చేయకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కన్నాలు పెద్దవిగా ఉన్న జాలి గరిటలోకి మొత్తం ఈ సగ్గు బియ్యాన్ని వడకట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మనకి పొడి పొడిగా రావడం కోసం కొద్దిగా చల్లటి నీటిని కూడా పైన వేసుకుంటే కొంచెం పొడి పొడిగా అవుతుందండి. లేకపోతే మనకి సగ్గుబియ్యం ముద్దలాగా అయిపోతుంది. కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి సగ్గుబియ్యం గరిటెతో కలిపారంటే వాటర్ అంతా కూడా ఈజీగా దిగిపోతుంది. పైన కొద్దిగా చల్లటి నీటిని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చక్కగా డ్రైన్ అయిపోతుంది. ఎక్సెస్ వాటర్ అంతా కూడా అతుక్కోకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది చల్లటి నీరు వేసుకోవడం వల్ల. ఈ విధంగా తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడిని పెట్టుకుని ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యిని వేసుకుని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకుని కొంచెం రంగు మారే వరకు వేపుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు, కిస్మిస్ ఏదైనా వేసుకోవచ్చండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం వడగట్టుకున్నాం కదండి, ఆ సగ్గు బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో చిన్న మంట మీద పెట్టుకుని ఈ సగ్గుబియ్యం అంతా కూడా మనకి పొడి పొడి అయ్యే వరకు ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. ఈ నేతిలో సగ్గుబియ్యం వేగి చాలా కమ్మగా ఉంటుందండి ఈ స్వీటు. ఇలా పొడి పొడి అయిన తర్వాత మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి, అదే కప్పుతో 3/4 కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి. తురిమిన బెల్లం అయినా పర్వాలేదండి. నేనైతే బెల్లం పొడిని వేసుకుంటున్నాను. ఆర్గానిక్ బెల్లం పొడి వేసుకుంటున్నాను. వాటర్ ఏమీ వేయకుండానే ఈ బెల్లం పొడి అంతా కూడా ఈ సగ్గుబియ్యంలో బాగా కలిసిపోతే సరిపోతుందండి. పాకం ఏమీ రానవసరం లేదు. మీకు నచ్చితే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఈ బెల్లంతో ఉన్న కలరే సరిపోయింది. నేను ఫుడ్ కలర్ అనేది వాడట్లేదు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మంచిగా రంగు వచ్చిందండి బెల్లం వేసిన తర్వాత. కలర్ వేసినట్టే ఉంది. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే ఇంకా మంచి రంగు ఉంది. ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత లాస్ట్గా ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా తక్కువ టైంలో ఈజీగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ప్రసాదం చేయడానికి టైం లేనప్పుడు కూడా ఇలా సగ్గుబియ్యంతో స్వీట్ చేసి ప్రసాదంలో పెట్టవచ్చు. అప్పటికప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా స్వీట్ చేయాలనుకుంటే ఇలా సగ్గుబియ్యంతో స్వీట్ చేయండి. చాలా బాగుంటుంది రుచి అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.
మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా ముందుగా మీరే చూడవచ్చు. ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, అంత రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా సింపుల్. థ్యాంక్ యూ.